కవిత గారి మేనిఫెస్టో గురించి వివరిస్తారా? అన్ని నిరుద్యోగులకు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి నిరుద్యోగికి కోటి రూపాయల లోన్ ఇప్పిస్తున్నది. ఇంకా ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటుని కూడా నేనే భరిస్తే ఒక్క వ్యక్తికి ఏం కాకుండా అమ్మలాగా చూసుకుంటా అన్నది. ఇవన్నిటికీ ఆలోచిస్తే 1,00,00,000 కోట్ల ఆదాయం కావాలి. ఇప్పుడు ఉన్నది 3 లక్షల పైచీల కోట్లు ఉన్నది. అయితే ఈ 1,00,000 కోట్ల ఆదాయం ఎవరి మీద తీసుకొస్తారు? కవిత గారు ప్రజల మీద భారం పెట్టకుండా తీసుకొస్తుందా? తీసుకురాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుండు, నా దగ్గర డబ్బు లేదు, నన్ను పోసిన డబ్బు లేదు అంటుండు. దయచేసి కవిత గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ 1,00,000 కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డికి చూపించండి, ఎట్లా తీసుకురావాలని చెప్పండి. ఎందుకు ఆయన ఇబ్బంది పడుతారు? ఇదే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది కదా. మళ్ళీ నెక్స్ట్ కవిత గారినే ముఖ్యమంత్రి చేస్తాం. ఎందుకు? నువ్వు 1,00,000 కోట్ల ఆదాయం తెచ్చావు, నెక్స్ట్ ఇంకా ఎక్కడ చేస్తానే ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. లేదంటే కవిత గారిని నమ్మే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల అవసరాల కోసం ఏదైనా మాట్లాడుతాం. ఎందుకంటే కేసీఆర్ గతంలో ఏం చెప్పిండు, ఇట్లా మాట్లాడాలని. కాబట్టి కవిత గారు కూడా చెప్పింది డ్రామా. ఒకవేళ నిజంగా చేసిందంటే రేవంత్ రెడ్డికి ప్లాన్ ఇవ్వాలి కవిత గారు. ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి కదా, అదేదో ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ స్కూల్కి డబ్బులు ఇచ్చే బదులు ఇవే డెవలప్ చేస్తే అయిపోయింది కదా. చెయ్యారు. ఇక్కడ అది మంచి క్వశ్చన్. కానీ ఆ విషయం కవిత గారు ఎందుకు చెప్పాలి? అవును, నేను గవర్నమెంట్ ప్రైవేట్ని పట్టు. ఎందుకంటే ప్రైవేట్ ఉన్నోడే స్కూల్ పెట్టింటాడు, ఉన్నోడే స్కూల్లో చదువుతాడు. కాబట్టి ఆమె చెప్పాల్సిందే, నేను ఫస్ట్ ప్రభుత్వాన్ని బాగు చేస్తా, ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేస్తా. ఎందుకు చెప్పలేదు? కాకపోతే ఇక్కడ ప్రజలు మోసపోతారు. మళ్ళీ కూడా కవిత కూడా ఇది పక్క ప్రణాళికతో వచ్చిన కవిత గారు. ఎందుకంటే ఇక్కడ మోసం జరుగుతున్నది. ఇప్పుడు గవర్నమెంట్ని ప్రైవేట్ని భరించాలన్నప్పుడు ప్రైవేట్ని ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు కదా కవిత గారు. పేదలకు ఏం చేస్తలేదు. అప్పుడు సేమ్ టు కాంపిటీషన్ ఉండలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించారు. కవిత గారు చెప్పినంత తప్పుడు నడక, రాజకీయ అవసరాల కోసం, తాత్కాలిక అవసరాల కోసం చెప్తున్నారు అంతే. అందులో వాస్తవం లేదు. ఈ ప్రజలు ఇప్పటికైనా గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతిసారి మోసపోతున్నాం. ఇప్పుడు కవిత చేతులు కూడా మోసపోతే మళ్ళీ ఇంకా మన జీవితాలు బాగుపడదు. తెలంగాణ ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టారు కదా, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఉన్నప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా, మరి ఇప్పుడే బీసీలకి ఏమైనా న్యాయం చేస్తా అంటుంది కదా, మరి అదేదో న్యాయం అంటే ముఖ్యమంత్రి చేసి అధ్యక్షురాలు ఉండొచ్చు. సేమ్ టైం ఇప్పుడు అధ్యక్షురాలుగా బీసీను ఎస్సీను పెట్టమని ఆమె ఎందుకున్నది? బీసీ నిదానం తీసుకుంటుంది కదా. ఇప్పుడే పెట్టవచ్చు కదా. నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి కూడా అట్లే ప్రకటించవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ప్రకటించలేదు? కాకపోతే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు. ఇక్కడ ప్రజలు ఆ టైం వరకన్నా బీసీని డిప్యూటీ సీఎం గానే చేస్తారా? చెయ్యారు. ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతున్న రాజకీయం అంతే. ఇందులో ప్రజల వాడి ఈ ఉత్సవాల వాడి మోసపోతారు. ఎందుకంటే కవిత గారు నేను ఆడపిల్లని బాధపడుతున్నా అని చెప్తారు కదా. ఆ బాధపడుతున్నా అని చెప్పి ఆ డ్రామా క్రియేట్ చేసిన ప్రజలు ఏంటంటే ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోతారు. మన ప్రజలు ఆలోచన చేయరు. ఇప్పుడు మొన్న చిన్న పార్టీ వస్తేనే అటు ఇటు అయిపోయారు. కాబట్టి ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ వ్యూహాలను రచిస్తారు. కాబట్టి ఇక ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. చివరాఖరికి వాళ్ళ నాన్న కవిత గారు ఖచ్చితంగా కలిసిపోతారు. ఎందుకంటే మొన్న గతంలో 2 సార్లు విమర్శ మళ్ళీ ఇప్పుడు విమర్శ చేస్తారు కేసీఆర్ మీద. చెయ్యదు. కాకపోతే వాళ్ళ రాజకీయాన్ని ఎలాగైనా తీసుకొచ్చి మేము అధికారానికి రావాలి. కాబట్టి దాని ప్రకారం కేసీఆర్ ఇచ్చిన ఒక ప్లానింగ్ తోటే కవిత గారు బయటకు వచ్చారు. అంతకుమించి పార్టీ పెట్టడం వల్ల ఎక్కువగా ఎవరు ఓట్లు చీలే అవకాశం ఉంటుంది? ఇలా బీజేపీ ఓట్లు చీలే. కాకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లా వెళ్తే అన్న బీఆర్ఎస్ పైన గతంలో ఎవరైనా ఇబ్బంది పడ్డోళ్ళు ఉంటారు కదా, ఆ ఓట్ బ్యాంక్ అంతా కవితకు అయితే. ఇప్పుడు ఒక మాటకు వస్తే మళ్ళీ కాంగ్రెస్ తోటి ఇబ్బంది పడ్డోళ్ళు కూడా కవిత ఒక ఆడపిల్ల అన్న సానుభూతి వచ్చిందనుకో కవితకు పడతాయి. కాకపోతే ఇక్కడ ఆ బీఆర్ఎస్ కు పాత ఓటు బ్యాంక్ అయితే అది కరెక్ట్ ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ పైన ఇబ్బంది పడ్డోళ్ళు మళ్ళీ కవిత గారి వైపు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నాకు గెలిచేవనుకున్నా అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కవిత గారికి ఎలాంటి సీట్లు రావు. ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆమె నెగ్గుకోలేదు ఈ పార్టీలలో. ఇప్పుడు ఇంకో పాయింట్, ఆమె ఎవరి మీద ఓడిపోయి ధర్మపురి అరవింద్ గారి పైన ఓడిపోయింది. ధర్మపురి అరవింద్ మళ్ళీ ఒక క్వశ్చన్ చెప్పి, నువ్వు మళ్ళీ రా, నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేస్తా, నీ మీద కంటెక్ట్ చేస్తా, నువ్వు ఏడికి వస్తే అడికి రాపా అన్నది. ఫస్ట్ నిజామాబాద్ ఎంపీ మళ్ళీ ఒకసారి గెలవమని, తర్వాత సీఎం చేయొచ్చు. ఆమె 2 సార్లు ఓడిపోయింది అంటే ఆమె వాల్యూ లేదు కదా. ఏం వర్క్ చేయకనే ఓడిపోయింది. వర్క్ చేస్తే ఎందుకు గెలిపిస్తలేరు ప్రజలు? కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే డబ్బు ఉన్నది కాబట్టి ఆ డబ్బుని ఎలా కూడా ఖర్చు పెట్టి ప్రజలను కొనుక్కుందామన్న ఆలోచన తప్ప ఇందులో ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచనతో రాలేదు. అది కాబట్టి మొత్తం ఆ నిక్కర సంబంధించిన దాని నుంచే వచ్చిన డబ్బు ఇదంతా. నిక్కర వచ్చిన అధికారం ఇప్పుడు చిన్న కార్పొరేట్ అయిన వాడు సంపాదించు, ముఖ్యమంత్రి కూతురు ఎన్ని రకాలుగా సంపాదించు, ఎన్నో రకాలుగా సంపాదించు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా అధికారంలో కోసం ఎక్కడ తీసుకెళ్ళినా భూములను రకరకాల పార్టీల ద్వారా కబ్జా చేసి భూములను తీసుకుని ఏదో ఒక రకంగా అధికారంలో సంపాదిస్తారు. కాబట్టి లిక్కర్ అని చెప్పలేను, కానీ అధికారం ఉన్నప్పుడు సంపాదించింది. ఫైనల్ గా ఈ మేనిఫెస్టో అనేది ఫెయిల్యూరా, సక్సెస్ అయితే ఫెయిల్ అయితే
అట్టల్ ఫేరూరు అదంతా ప్రజలని మభ్య పెట్టడం ఒక డ్రామా. ఇంతకు మించి ప్రజలకు ఏదో చేస్తామని లేదు. ఎందుకు ప్రజలకు చేస్తా అన్నప్పుడు ప్రభుత్వాన్ని బాగు చేస్తానని చెప్పేది ప్రైవేట్ సెక్టర్ నేను భరిస్తాను అంటే ఇది ఒక పెద్ద మోసం అన్నట్టు. రాజకీయాలకు రాదు మళ్ళీ ఒక గెలిచింది అనుకో అప్పుడు ఏం చెప్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఏమన్నారు, ప్రైవేట్ కాదు నీ ప్రభుత్వాన్ని కొద్దిగా మెరుగుపరుస్తానని చెప్తారు తప్ప ఇందుట్లో ఏది ఉండదు. ఇంకా ప్రైవేట్ ప్రోత్సహిస్తుంది సపరేట్గా, గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఇట్లా చేసే ప్లానింగ్ తప్ప ఇందుట్లో ప్రజలు పడిపోతే మోసపోతారు అంతే.